వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెవిలో పూలు పెడుతున్నారు కొందరు అధికారులు. నిత్యం అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్లే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో నిబంధనలను కరెన్సీ కట్టల కింద తొక్కేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించాలని తుమ్మల ఆదేశించిన డోంట్ కేర్ అంటున్న కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు. పైసలే పరమావధిగా విధులు నిర్వర్తించే అధికారులకు బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు కనబడడం లేదు. కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లా తయారయ్యారు. అనుమతులు ఇచ్చే అధికారులు అడ్డమైన డబ్బు కోసం అరులు చేస్తూ అక్రమ నిర్మాణదారులకు ఊడిగం చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన మన్నుతిన్న పాముల ఖమ్మం కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. మంత్రి అయితే మాకేటి, మా మామూళ్లు మాకొస్తే చాలు అన్న రీతిలో అవినీతి అధికారులు వ్యవహరిస్తున్నారు. నియమ నిబంధనల విషయంలో కఠినంగా ఉండే మంత్రి తుమ్మలకే కార్పొరేషన్ అధికారులు శటకోపం పెడుతున్నారు. గత తప్పిదాలకు వత్తాసు పలుకుతున్న ఖమ్మం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఏ మంత్రి ఆదేశించినా ఆ ఆదేశాలను అధికారులు పాటించడం లేదా? మంత్రులు అంటే అధికారులు లెక్క చేయడం లేదా? మంత్రి అయితే మాకేంటి అని ఎవరికి వాళ్ళు తమకు తాము కాసుల వేటలో పడిపోయారా? సీనియర్ మంత్రులకు కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారా? మంత్రి చెప్పే ఆదేశాలు బేఖాతరు చేస్తూ తమకు తాము అధికారాన్ని చెలాయిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ నిజమే అధికారులు ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తున్నారు. అది వాస్తవం అని చెప్పి నిరూపిస్తుంది ఖమ్మం కార్పొరేషన్ అధికారులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటికి అడ్డుకట్ట వేయాల్సిన సాక్షాత్తు ఐఏఎస్ అధికారి సారథ్యంలోని అధికారులు కాసుల వేటలో పడి నో సెట్ బ్యాక్ అంతా సెట్టింగే అంటూ ఎక్కడికక్కడ దండుకుంటున్నారు దండుపాలెం బ్యాచ్. గత 6 నెలల నుంచి కూడా సాక్షాత్తు 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీలో తనదైన పాత్ర పోషించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత దరిద్రమైన పరిస్థితులుంటే ఇక మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నిక్కచ్చిగా నిజాయితీగా మొహం మీద మాట్లాడే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా సందర్భాల్లో కార్పొరేషన్ పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులకు శుతిమెత్తగా చివాట్లు కూడా పెట్టారు. అభివృద్ధి అనేది నిరంతరాయంగా కొనసాగేది. కొంతమంది చేసే తప్పులు మిగిలిన ప్రజలకు ఇబ్బంది కావద్దు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా వాటిని అడ్డుకోవడం మన బాధ్యత. అధికారులు ఆ విషయంలో పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. ఎవరో ఒకరిద్దరి స్వార్థం కోసం అక్రమ నిర్మాణాలు జరిగితే
వందలాది మంది ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలని ప్రోత్సహించకుండా అక్రమ నిర్మాణాలను అడ్డుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పలు సందర్భాల్లో సమావేశాలలో కార్పొరేషన్ అధికారులు సూచించారు, పరోక్షంగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఘనత వహించిన ఐఏఎస్ అధికారి కనుసన్నల్లో ఖమ్మం కార్పొరేషన్లో అనుమతులు పొందిన 100 భవనాలు ఎగ్జాంపుల్ అనుకుంటే 70% భవనాలు అక్రమ నిర్మాణాలకే వేదికగా మారాయని చెప్పవచ్చు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఎలాంటి భవనాలు నిర్మిస్తున్నారో ఒక్కసారి ఖమ్మం కార్పొరేషన్ చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ దూరంలో అటు బైపాస్ రోడ్ కావచ్చు, లేదా ఇటు 2 టౌన్ ప్రాంతం కావచ్చు, ఇటు వైరా రోడ్ కావచ్చు, కీలకమైన ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు అలవాలంగా మారబోయే ప్రాంతాల్లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ కోతవేడి దూరంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఎందుకు అధికారులు చూసి చూడనట్టు గుడ్డిగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లే. అంటే వాళ్ళకి ఏదైతే దుడ్లు వచ్చాయో అందుకే గుడ్డిగా ఆ భవనాలకు కన్నెత్తి చూడలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. 5-6 అంతస్తుల భవనాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా, సెట్ బ్యాక్ లేకుండా ఇంకా రోడ్డు మీదకి నిర్మాణాలు కొనసాగుతున్నా కార్పొరేషన్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే, గతంలో ఖానాపురం వెళ్ళి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ప్రస్తుతం మున్సిపాలిటీ అయిన తర్వాత కార్పొరేషన్ అవతరించినప్పుడు సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయంటూ అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఊకదంపుడు ప్రసంగిస్తున్నారు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం 70% నిర్మాణాలు అక్రమాలకు అలవాలంగా మారిపోయాయి. ఏదైతే మనం చూస్తున్నాం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఖమ్మం బజార్ కావచ్చు, కస్బా బజార్ లాంటి కీలకమైన వాణిజ్య ప్రాంతాలు గతంలో సెట్ బ్యాక్లు లేక తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన సందర్భాలు కోకొల్లలు. గతంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ ప్రమాదం ఇటు ముంచుకొచ్చి ఎంతమంది ప్రాణాలు హరిస్తుందనే ఒక ఆందోళన కూడా నెలకొంది. ఆ తరహాలో ప్రస్తుతం వైరా రోడ్డు కావచ్చు, ఖమ్మం బైపాస్ రోడ్డు కావచ్చు, యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు 20 రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఊరుకోవద్దు, వాటిని కూల్చేయండి, మొదట్లోనే కూల్చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చిన కాసుల కోసం కక్కుర్తి పడ్డ దండుపాలెం బ్యాచ్ ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో యథేచ్ఛగా ఎక్కడికక్కడికి అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారు. అనుమతులు ఇచ్చేసి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంతో నిర్మాణదారులు అక్రమాలకు అలవాలంగా మారిపోయి భవనాలు భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. రేపు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులు కావచ్చు, లేదా కార్పొరేషన్ కాసుల కోసం కక్కుర్తి పడ్డ దండుపాలెం బ్యాచ్ బాధ్యత వహిస్తుందని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు ఐఏఎస్ అధికారిగా ఉన్న అభిషేక్ అగస్త్య పూర్తిగా టౌన్ ప్లానింగ్ దారి తప్పిన టౌన్ ప్లానింగు డబ్బుల కోసం దండుకుంటున్న దండుపాలెం బ్యాచ్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ర్యాండమ్గా 1 కిలోమీటర్ చుట్టుపక్కల మీ కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్న వైఫైగా 1 కిలోమీటర్ దూరంలో కనుక నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తే అక్రమ నిర్మాణాల పుట్ట కదిలే అవకాశం ఉంది. మంత్రి అంటే మజాకా కాదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా నిజాయితీ నిక్కచ్చితోటి గతంలో చాలా సందర్భాల్లో అభివృద్ధి పథంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజాయితీగా నిక్కచ్చిగా అధికారులు వ్యవహరించాలంటూ గతంలో చాలాసార్లు ఆదేశాలు ఇచ్చినా కూడా మంత్రి అయితే మాకేంటంటూ కార్పొరేషన్ అధికారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గ కేంద్రంలో అక్రమ నిర్మాణాల విషయంలో ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోసి ఆ వైపు కూడా కన్నెత్తించిన అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకొని పట్టణ అభివృద్ధిని ముందుకు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు కోరుతున్నారు.